బోర్డ్స్ లో మీకు ఎంత బాగా వచ్చినా సరే, జేఈకి షార్ట్ కట్ మెథడ్స్ వచ్చినా సరే, మీరు బోర్డ్ ఎగ్జామ్స్ లో ఎలాబొరేటెడ్ ఆన్సర్ రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో యూఆర్ ఇన్ అ టెన్షన్ మోడ్, మీ జేఈ క్రాక్ చేస్తూ అలాగే మీ ఇంటర్మీడియట్ లో కూడా మంచి పర్సెంటేజ్ తో పాస్ అవ్వాలి అనుకుంటే, 98%, 97% స్కోర్ చేయాలి అనుకుంటే, ఇట్స్ నాట్ అ డిఫికల్ట్ టాస్క్, ఇట్ ఈస్ పాసిబుల్. జేఈ క్రాక్ చేస్తూనే మీరు ఐపీఈ కూడా చదవచ్చమ్మా. నేను చెప్పే ఈ 5 స్టెప్స్ ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. సో ఈ 5 స్టెప్స్ ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఎన్సీఆర్టీ నుంచి మాత్రం బాగా చదువుకోండి. ఎందుకు అంటే ఎన్సీఆర్టీ నుంచి మనకి జేఈ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కూడా మనకి ఎన్సీఆర్టీ నుంచి వస్తాయి. చాలా శాతం క్వశ్చన్స్ మనకి ఎన్సీఆర్టీ బేస్డే ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే ఎన్సీఆర్టీ చదువుతున్నారో ఒక రకంగా మీకు జేఈ ప్రిపరేషన్ అయిపోతుంది, అలాగే అట్ ద సేమ్ టైం మీ కాన్సెప్ట్ కూడా బిల్డ్ అవుతుంది. అంటే మీరు ఐపీఈ రాసేటప్పుడు యూ విల్ గెట్ టు నో, ఓకే ఈ క్వశ్చన్కి ఇది కాన్సెప్ట్, మీరు ఓన్ వర్డ్స్లో రాయడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఎన్సీఆర్టీని జాగ్రత్తగా చదివితే మీకు రెండిటికి హెల్ప్ అవుతుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, డ్యూయల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అమ్మ. అంటే మీ ప్రిపరేషన్ జస్ట్ జేఈకి లేకపోతే మీ ప్రిపరేషన్ జస్ట్ ఇంటర్మీడియట్కి కాదు. ఎందుకు, మీరు జేఈ క్రాక్ చేయాలనుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం ఇంటర్లో కూడా మంచి మార్క్స్ రావాలి అనుకుంటున్నారు. సో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఈ రెండాటి మీద డిపెండ్ అవ్వాలి. అంటే దీనికోసం వీక్లీ టార్గెట్స్ పెట్టుకోండి. అంటే ఈ వీక్ ఒక జేఈ చాప్టర్ కంప్లీట్ చేస్తున్నారు, లేదా ఈ వీక్ ఒక బోర్డుకి సంబంధించిన ఒక చాప్టర్ కంప్లీట్ చేస్తున్నారు, అలా ఒక టార్గెట్ పెట్టుకోండి. వీక్లీ టార్గెట్ పెట్టుకొని వర్క్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఎవ్రీ వీక్ ఈ వీక్ జేఈ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ వీక్ బోర్డ్స్ ఒక చాప్టర్ కంప్లీట్ చేసుకోండి. సో అలాగా మీరు ఎండ్కి వచ్చేసరికి చాలా జేఈ చాప్టర్స్ అలాగే చాలా బోర్డ్ చాప్టర్స్ కంప్లీట్ చేసి ఉంటారు. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆన్సరింగ్ క్వశ్చన్స్. సో ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. బోర్డ్స్లో మీకు ఎంత బాగా వచ్చినా సరే, జేఈకి షార్ట్ కట్ మెథడ్స్ వచ్చినా సరే, మీరు బోర్డ్ ఎగ్జామ్స్లో ఎలాబొరేటెడ్ ఆన్సర్ రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ ప్రిపరేషన్లో కొంచెం టైమ్ ఈ ఆన్సర్స్ ప్రాక్టీస్ కొంచెం చూడండి. సో దట్ ఆన్సర్ని ఎలా ఎలాబొరేట్ చేస్తున్నారు దీని మీద కొంచెం కృషి చేస్తే డెఫినెట్లీ ఆన్సర్ రైటింగ్ విల్ బి వెరీ వెరీ ఈజీ. నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ కనుక సరిగ్గా లేకపోతే అప్పుడు రెండు బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం అవుతుంది. టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి అంటే 60-40 రూల్ అమ్మ. వెరీ వెరీ సింపుల్. మీ 60% ఆఫ్ ది టైం ఫోకస్ ఆన్ జేఈ, మిగిలిన 40% ఆఫ్ టైం ఫోకస్ ఆన్ యువర్ బోర్డ్స్. ఓకేనా? అంటే మీ మెజారిటీ ఆఫ్ టైంని జేఈకి ఇవ్వండి అండ్ 40% ఆఫ్ టైం మాత్రమే బోర్డ్స్కి ఇవ్వండి, సరిపోతాయి. ఎందుకు అంటే మీకు బోర్డ్ ఎగ్జామ్ వచ్చే 2 months ముందు కంప్లీట్గా వర్క్ ఆన్ బోర్డ్స్. సో ఆ 2 months కూడా మీకు ఎక్స్ట్రా హెల్ప్ అవుతుంది. సో అలాగా ఒక 40% ఆఫ్ టైం మీరు బోర్డ్స్కి అలొకేట్ చేస్తే 60% జేఈకి అలొకేట్ చేసి ప్రిపరేషన్ చేస్తే డెఫినెట్లీ రెండు మీరు స్కోర్ చేయగలుగుతారు. అండ్ ద లాస్ట్ ఏంటి అంటే రివిజన్ అమ్మ. రివిజన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఏం చదివినా సరే దాన్ని రివైజ్ చేస్తున్నారా లేదా. ఎందుకంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మనకు అనిపించకూడదు, అరే కాన్సెప్ట్ నేను చదివాను మళ్ళీ ఒక్కసారి చూడాల్సింది అన్న ఫీలింగ్ మీకు రాకూడదు, ఆ రిగ్రెట్ మీకు రాకూడదు. అది ఎందుకు వస్తుంది అంటే ఓన్లీ అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ రివిజన్. సో రివిజన్ సరిగ్గా చేస్తే అది రాదు. అండ్ సెకండ్, ఎంతసేపు చదువుతూ ఉంటే వర్కౌట్ అవ్వదమ్మా. టేకింగ్ టెస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే కాలేజెస్లో ఎవ్రీ వీక్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. బికాస్ ఇట్స్ నాట్ టు ఇంక్రీజ్ ద ప్రెషర్ ఆఫ్ యూ ఆర్ స్ట్రెస్ పెంచడానికి కాదు, ఇట్ ఈస్ బికాస్ యూ హ్యావ్ టు అసెస్ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్. సో ఈ రివిజన్లు మాక్ టెస్ట్లు చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్పిన ఈ 5 రూల్స్ మీరు యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేసుకోండి మీ ప్రిపరేషన్లో. దెన్ ఇట్ ఈస్ వెరీ 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 ఈజీ టు స్కోర్ బోత్ జేఈ అలాగే మీ బోర్డ్ ఎగ్జామినేషన్స్.